నమస్కారం బాబు. నమస్కారం. ఆహా, అంతా తాతగారి విగ్రహం. ఒట్టు పొడుగు వర్చస్సు మా లక్ష్మి అదృష్టం బాబు. మా మనవడు వాడండి. ఒరే ధర్మాయిలరా, వీరు శ్రీనివాసరావు గారు, వాడి స్నేహితులు. ఇతనా మీ మనవడు? అవునండి, ఇతనే వాడి మనవడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుని ఉంటాం, అందుకే పోల్చుకోలేకపోయి ఉంటాం. అవును, మిమ్మల్ని చూడగానే అనుకున్నాను ఏ పట్రాలో పడి పంతులు అని. మంచి మాటగారే. ఎక్కడే? అయ్యా రండి బాబు, రండి రండి. వెళ్ళరా. రండి బాబు. ఉండవయ్యా, నేను ఎరగని పిల్ల. చూడవలసిన వాడు వాడు, సర్టిఫికెట్ ఇవ్వాల్సింది వీరు. మీరు వెళ్ళండి. రండి బాబు. ఓ నమస్కారం రాంభద్రరాజు గారు. కులాసా, మా మనవడి ధర్మడి పెళ్లి చూపుల కోసం వచ్చాం. మీ దర్శనం కూడా కలిగింది. ఏమిటో ఈ కొబ్బరి చెట్టునే నమ్ము కూర్చున్నావా? ఏమీ లాభం లేదండి. మీరు అలా అంటే అలా చెప్పండి. అలాగే. ఈ ఏడు గాలివానకు పూర్తిగా పాడిపోయాయి. తీసుకోండి. అలాగే అక్కర్లేదండి. మొహమాట పడకండి, తీసుకోండి. ఓకే కదా. ఏమే కొబ్బరికాయ పిల్లలు తీసుకురారే. వెళ్ళు. అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు. అవునండి. మీరన్నా చెప్పండి. ఓ అలాగే. నాయనా ఎవరండి? నువ్వు కూడా సిగ్గుపడితే అలా మగ పిల్లవాడివి. చూడమ్మా, ఎలా ఉన్నాడు? మాడిపోయిన తెగలా ఉన్నాడు. నువ్వు కూడా సిగ్గుపట్టే అలా అమ్మా. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఒకళ్ళొకడు చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడమ్మా, సరిగ్గా చూడమ్మా. ఏమేవ్ కాఫీ రెడీనయా? సంగీతం ఏనా వచ్చాది? అది వచ్చా అయితే వాడోడు వాడి బావగారు కాఫీ. ఎన్ని రోజులకి, ఎన్ని వారాలకి, ఎన్ని నెలలకి, ఎన్ని సంవత్సరాలకి నన్ను చూసి కన్నుకుంటే బాలావం దొరికింది. రామా, ఇదంతా నీదే స్వామి. రామా, రామా, ఇదంతా నీదే, ఇదంతా నీదే. అయ్యో రామా, ఉల్లిరాజయ్యమ్మా. రామా, ఎవరు తిన్నావు అనుకున్నాయనా? రామా, రామా, ఆ కన్ను కొట్టి తిట్టే నా పిల్లవా? రామా, రామా. రాజు, అచ్చమ్మాయి వచ్చి కొంటే మెల్లకన్నదేం లేదు. ఈ నూరికి బెదరగొట్టింది. రాజు, అది రత్నే కావచ్చు, నాటకమే కావచ్చు, అనంతా నాకు అనవసరం. ఆ రెండో పిల్లని చూసిన తర్వాత నేను ఎవరి చూడలేను. ఆ ముందర పిల్ల ఓరుసే కావచ్చు, నాకు ఒక బస్త. అది మేరకే కావచ్చు, నాకు మేక పిల్ల. నా చిత్తే నా ఈడు, నా చిత్తే నా జోడు, నా చిత్తే నా ఈడు, నా చిత్తే నా జోడు. ఏమే లక్ష్మి, నువ్వు పేర్రాజు గారి మనవడు ధర్మరాజుని చేసుకుంటున్నావటగా? ఆయన గారికి ఏమే శుద్రాకారుడు. అబ్బో, ఎంత చెట్టు, జీడి మామిడికాయ లాంటి ముక్కు, ఎండు కొబ్బరి చిప్పల లాంటి చెవులు, అందాల కుప్ప. ఎంత బాగున్నట్లేదు. ఏది ఆ తీపుండేది కట్టబట్టారా? ఏమో తీసుకున్నా. ఇదొద్దు, బాగా తెలుసునా? నా తాలేవమ్మా, కొనేది లేదు, పెట్టేది లేదు కానీ అదెట్టా ఇదెట్టా
పెట్టేటట్టు వీరుతున్నాడు ఈ బేరం అక్కర్లేదు. రండి బాబు, రండి రండి బాబు, దయచేయండి. మళ్ళీ ఎందుకు వచ్చా? ఏ రాకూడదా? ఏమి నీ కలెక్టర్ బాబు గారు వచ్చినట్టున్నారు? కలెక్టర్ అయితే ఎవరు గొప్ప, ఊరు గొప్ప. ఆ కలెక్టర్ గారా? మీ బావగారా? అవును. మైసూర్ పాకం అదిగో చూడు, ఎవరు? కలెక్టర్ గారు వచ్చారు. అయ్యి బాబు కడుకోగారే రా. ఏమిటా ఇది? ఎవరు చెప్పారు మీకు కలెక్టర్ అని? ఆ కళ, ఆ దర్శ, ఆ టీవీ నేనే చెప్పాలా బాబా? కీర్తనాలు బాబా, కీర్తనాలు వారానికో సంతట బాబా ధరలు అటు ఇటు అవుతాయి. పిల్లలు కలవడం ఇదికున్నట్టు బాబా. కలెక్టర్ని కాదయా, కలెక్టర్ని కాదు. దండాలు బాబా, తమరు సంతకు వచ్చారేంటి? ఈ కలెక్టర్ గారు తెలుసా? కలెక్టర్ కాదయా, మా ధర్మరాజు గారు నేస్తాం. మొన్న పట్టణం నుంచి వచ్చారు. అయితే కలెక్టర్ కాదనమాట. ఎత్తులతో సహా పావులు మెచ్చుకున్నాయా? ఏమండి కొంపదీసి మీరు ఎప్పుడైనా నాగుబాబు అపచారం చేశారా? లేదండి, అక్కడ కనిపిస్తే ఇక్కడే దండం పెట్టి ఇలా వెళ్ళిపోయేదాన్ని. ప్రతి నాలుగు చోటికి పుట్టిన పాలు కూడా పోస్తారండి. ఆశ్చర్యంగా ఉంది. దండం పెడుతున్నారు, పాలు కూడా పోస్తున్నారే. మరి ఇంకా ఎందుకంటే వీటికి బాగా అదేనండి, నాకు తెలియడం లేదు. మనుషులంటే మీరు ఎప్పుడు సహజంగా ఏడిపిస్తుంటారు అనుకోండి, దాని గురించే పర్వాలేదు. ఎంతో భక్తితో దండం పెడుతూ పాలు కూడా పోస్తున్నా ఇంకా విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నాయంటే నో, ఇప్పుడు కూడా వెళ్ళలేదు. చూడండి, వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా. మీరేం భయపడకండి, నా ప్రాణం పోయినా సరే వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా. ఉందండి, ఒకటే బుద్ధి. అందుకే వదిలేయండి. నాగుపోయాం కదండి సన్నజాతులు. చూడితేనే ఎప్పుడు ఎవరిని ఏడిపించకూడదమ్మా. తప్పైపోయిందని వెంటనే చెప్పలేసుకోవాలి. మరి చేసుకోవాలి. మరి సిన్ని ఓ సిన్ని, ఓ సన్నజాజుల సిన్ని, సిన్ని ఓ సిన్ని, ఓ సన్నజాజుల సిన్ని, ఓ వన్నెగాజుల సిన్ని, ఉరుమని నువ్వు వెళ్ళిపోతే తూర్పు దిక్కు ఆపేస్తుంది. ఊరి ఊరిని చూశావంటే ఉత్తర దిక్కు ఊపేస్తుంది. జింజిరి జిం జింజిరి జిం జింజిరి జిం జింజిరి జిం. సిన్ని ఓ సిన్ని, ఓ సన్నజాజుల సిన్ని, ఓ వన్నెగాజుల సిన్ని. కళ్ళబొల్లి మాటలతో అల్లరి
ఉరికొస్తే గోదారి పొంగల్లే నా మీదికి ఉరికొస్తే రాదారి పడవల్లే తేలి తేలిపోతాను సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని కొమ్మ మీది చిలకమ్మకు పులుకే అందం ఈ కోన సీమ పుల్లెమ్మకు అలకే అందం కొమ్మ మీది చిలకమ్మకు పులుకే అందం ఈ కోన సీమ పుల్లెమ్మకు అలకే అందం గూటిలోని గోరింకకు కాదు సరసం అందం గూటిలోని గోరింకకు కాదు సరసం అందం ఈ గుంటూరి పిల్లదానికి కాదు సరసం అందం సిన్ని ఓ సన్నగాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని పూతరేపులా తీయదనం నీ లేత సొగసులో ఉంది పాల మీగడ కమ్మదనం నీ పడుచుదనంలో ఉంది పూతరేపులా తీయదనం నీ లేత సొగసులో ఉంది పాల మీగడ కమ్మదనం నీ పడుచుదనంలో ఉంది కోడగిత్తా పొగరంతా నీ కొంటె వయసులో ఉంది కోడగిత్తా పొగరంతా నీ కొంటె వయసులో ఉంది అందుకేనేమో తొర్రమని నేనెళ్ళాలంటే తూర్పు దిక్కు ఆపేసింది ఉరిమురిమి చూడాలంటే ఉత్తర దిక్కు ఊపేసింది జింజి 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 సిన్ని ఓ సిన్ని 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 నీ సన్నజాజుల సిన్ని నీ వన్నెగాజుల సిన్ని ఉన్నమి చంద్రునిలోనే ఈ సిన్ని వెన్నెలై విరబోతుంది ఈ సిన్ని సిన్ని ఓ సన్నగాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని నా చెవులను నేనే నమ్మలేను. నా లక్ష్మికి ఇంత అదృష్టమా? మీరు సరే అంటే అన్ని వివరాలతో మా నాన్నగారి పుత్రం రాస్తాను నాన్న ఏమ్మా ఏంటమ్మా బాబు తీసుకుని ఏంటి ఉత్తరం రాయమంటారు అదేమిటి బాబు, ఆడపిల్లవాళ్ళం ఆ బాధ్యంతా నాకు, నేనే రాస్తాను. కానీ చూడు బాబు, మా అమ్మాయి ఉట్టి పల్లెటూరు, ఆ పని పాట తెలుసునుకో. కొంచెం అల్లరి కాస్త చిలిపితనం అప్పుడప్పుడు ఎక్కువ అంటారు అవునా అంతే బాబు అంతే. అయినా ఆ దైవ భక్తి పెద్దల ఎందుకు దూరం కూడా పిల్ల బాబు. ఎటొచ్చి చదివి పెద్దగా చెప్పించలేకపోయాను. మరి మీ వదినేమో బిఏ పాస్ అయింది అంటున్నావు. దాందే ఉందిలేండి, చదువు కంటే సంస్కారం ముఖ్యం. అయితే ఇంకేం బాబు, శుభం. లోపలికి వెళ్ళి అగ్గిపెట్టి పట్టారా? అగ్గిపెట్టా ఇదిగో. నీ దగ్గర అగ్గిపెట్టి ఎందుకుంది? సిగరెట్ కాల్స్తున్నారా? మరి ఎందుకుంది? మరి ఈవేళ
బెడ్రూమే కదా అగరత్తలు వెలిగించున్నామని. నిజం చెప్పు, లేకపోతే చంపేస్తా. మంచి రోజు లేదు, చెడ్డ రోజు లేదు. మనిషి కనపడితే చాలు చంపేయడే. పెద్దవాళ్ళు కష్టపడి చదివించడం ఇలాంటి వెధ పనులు కాదురా. ఇప్పటి నుంచి సిగరెట్లు, బీడీలు. చచ్చా. అవును, ఏం వ్యాపారం పెడదామంటా? నా పొంత నన్ను వదిలితే కదా ఏదైనా వ్యాపారం పెట్టడానికి. తాతయ్య, నాకు నిద్ర వస్తున్నట్టుందేమో. కార్యం నాడు నిద్రపోయేవాడికి కాపరేలా చేస్తావురా? అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకమ్మా? కూర్చో పర్లేదు. 10 మందిలో సిగ్గుపడాలి కానీ పడక గదిలో సిగ్గెందుకు? అరే, నన్ను అంతగా ప్రేమిస్తున్నావా? మాటలతో చెప్పలేక కళ్ళతో చెప్పేస్తున్నావా ఇలా ఇలా అని? తాను కొట్టగా ఆ రోజు ఎప్పుడో ఒక మాట కొట్టావు అంతే, నా ఒళ్ళంతా పులి బొంగరంలా పొంగిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇలాంటి టైంలో ఇంకా కొడుతూనే ఉన్నాం అనుకో, అమ్మో నేను భరించలేను. నేను కావాలని కొట్టడం లేదండి. మరి ఆ కన్ను దానంతటా అది కొట్టుకుంటూనే ఉంటుంది. దానంతట అదే? అవునండి. నీ అంతట నువ్వు కాదన్నమాట. కాదండి, ఇదేదో నరాల బలహీనత అండి. అంటే ఆ రోజు నువ్వు కళ్ళల్లో చెప్పింది ప్రేమ కాదన్నమా, నరాల బలహీనత. అవును, ఈ నరాల బలహీనతే ప్రేమనకు. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను ఏదైనా నాకు కళ్ళ తప్పుందని ఊళ్ళో అందరికీ తెలుసండి. అంటే తెలియని వాజమ్మన్ నేనేనమాట. పెట్టుకో కళ్ళ చూడ పెట్టుకో. కనపడదండి. అది కనపడకుండా ఉండడానికేమి నమ్మకం తోడు. రేపు మా ఊరు వస్తావు, ఈ తప్పు నీకుందని ఎవరికి తెలుసు? మార్నింగ్ పాల వాడొస్తాడు, ఈవినింగ్ పూల వాడొస్తాడు. వాళ్ళని నువ్వు చూసి టక్కు టిక్కు టైప్ చేసి నా కన్ను కొట్టడం మొదలెట్టావనుకో, వాళ్ళు ఇది చూసి అదనుకుంటే ఇప్పుడు కొట్టుకోను అదే కనపడుతుంది. అయితే అది చెప్పాలేమిటి? నువ్వు మొత్తం తక్కువ చేశావు. నేనేం చేశానమ్మా? అవును, అలా మెల్లకన్ను తొండి చేయబెట్టి ఎంతమంది పెళ్లి కొడుకుని బెదరకొట్టావు? నన్నేం చేయమంటారు? నా పిన్నటువంటి సంబంధాలు తెస్తే ఒకవేళ మన ఇద్దరికి పూర్వపరిచయం లేకుండా నేను పెళ్లి చూపులకు వచ్చానుకో, నన్ను కూడా ఏడిపించేదారుగా? అబ్బా, మీరు మహా నన్ను ఏడిపించలేదేమిటి? ఏడిపించానా? అయితే వడ్డీతో సహా నవ్వించనా? లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితా లోకైక దీపాంకురా శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా त्रैलोक्य कुटुंबिनी सरसिजा वंदे मुकुंद प्रिया वंदे मुकुंद प्रिया అయ్యో మీకెందుకంటే శ్రమ? కాఫీ నేను కలుపుతాను కదా. నా తల్లి, ఎన్నాళ్ళకి విన్నానమ్మా ఈ మాట.
దశరథతనయ శ్రీరామ కుశలవ జనకో శ్రీరామ కుశలవ జనకో శ్రీరామ. అదేమిటే టింగురంగా మహారాణిగా కూర్చున్నావు? అది నెలకు వదుకోలేదేమిటి? ఏమో కాఫీ కాచుకుంటారో కషాయం పెట్టుకుంటారో మీరు మీ కొడుకులు. ఏమిటే సైకా వాళ్ళ మీద పాపం ఊరి మీద చూపించుకోవడం అంత న్యాయం కాదు. అదే కాఫీ బాగున్నాయి. ఓ అదే ఆ సంగతి. ఆడలు రావడం అప్పుడే నువ్వు పింఛను పుచ్చుకోవడం. అక్కయ్య అక్కయ్య ఇంకా పడుతున్నావే? ఇంత బాలేదా? బాలుడి పొద్దుకితే కానీ దానికి తెల్లారదమ్మా. లేచి మొహం కడుకు అక్కయ్య, కాఫీ చల్లారిపోతుంది. ఆచి ముఖంతో తాగితేనే దానికి ఆరోగ్యం అంట. అక్కడ పెట్టి అక్కయ్య బాబు పట్టే రావు పాలా డబ్బా పాలా? లేదని అమ్మ ఆ సంగతి దానికేం తెలుసు? పాలు పట్టినా జోల పడినా అన్నిటికీ అమ్మాయి. వెళ్ళి అమ్మని అడగం. నాటి కోడలు చిన్నపిల్ల చీకటితో లేచి ఇంటి పని చేస్తుంటే ఇప్పటిదాకా అత్తగారిలాగా పడుకుని పాచిమొహంతో కాఫీ తాగడానికి సిగ్గులేదు. అందరినీ కాకా పట్టి బుట్లో వేసుకోవాలనుకునే వాళ్ళు చీకటితోనే కాదు, నిద్రాహారాలు మానేసి రాత్రం పగలు కూడా పనిచేస్తారు. నాకే అంత కర్మ పట్టలేదు. కర్మ ఇది కాదే నాది. పూజ కొద్ది పురుషుడు పుణ్యం కొద్ది బిడ్డలన్నారు కానీ కర్మ కొద్ది పెళ్ళామే. కర్మ కొద్ది పెళ్ళాం. నేడు వెర్ర ఎంత అలర్ట్ చేస్తాడు అనుకున్నారు? అలా చేస్తాడు కదా అని చేసుకున్నారు. వాడి మీద ఏం కూడా వాడడం లేదు. ఏమో వీడు పుట్టినప్పుడు మా వదిన చాలా కష్టపడి ఆపరేషన్ కూడా చేశారు. ఇక మా వదినకి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. అందుకే వీడు మా ఇంటికి ఏకైక వీడు. అలాగా? సరే ఇప్పుడు 13 మల్లెపూలు జాజికాయకి ఇస్తే జిరిపప్పు జిరిపుతుంది. కుదిరాడు అవతల ఆఫీస్ టైం అయిపోతుంది. సరసల నువ్వును మల్లెపూలు గిలిపు జిరిపప్పు గిలిపు అవి ఎవరెత్తాలు కూడా ఎవరెత్తాలు. మీరే కదండి అడిగి. పప్ప కదా పప్ప పప్ప తిదివార నక్షత్రాలు తెలియవు, దిక్కులు తెలియవు, ఎక్కడ రావు. అంత వర్షాకాలం చదువు, శీతాకాలం చదువు. వీడేం చేస్తున్నాడు? చదువుకున్న టైంలో నిద్రపోతున్నావా? ఎంతవా ఏమండి సాయంకాలం 5:30 దాకా వచ్చి ఉంది. అయ్యా కాఫీ చూసి వెళ్ళండి. 5:40 ఏమండి ఆ రోడ్లో కాస్త చూసి వెళ్ళండి, లారీలో వేగంగా వస్తుంటాయి. మరి బాబాయ్ వెళ్ళిపోయి నేడుస్తున్నావా? సాయంకాలం వస్తాడు నాన్న. వచ్చేటప్పుడు నీకు అటేం చూస్తావు? ఆయన వెళ్ళి చాలా సేపు అయింది. ఇటు చూడు. చూడమ్మా, ఇలా చాలి చాలిన బట్టలతో వీధిలో నిల్చకూడదమ్మా. దిష్టి తగు. వెళ్ళి బట్టలు వేసుకోమ్మా. వాట్ నాన్సెన్స్. నా ఇల్లు నా ఇష్టం, మధ్యలో అడగటానికి. ఎవరా? ఇప్పుడు వెళ్ళాడే అందమైన అబ్బాయి. ఆ అబ్బాయి పెళ్ళాను. తెలిసిందా? తెలుస్తూనే ఉంది. చిలక ముక్కకు చింతపండని. చెట్టా అంతవరకు వచ్చావు? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మా వారి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గాని తిరిగి వచ్చేటప్పుడు గాని బట్టలు లేకుండా ఇలా నిలబడ్డావో ఈ చింతపండుని చిలువ వదిలించేస్తుంది. నాన్సెన్స్ నాన్సెన్స్. నీ పొట్టా నువ్వులు. గుడ్ మార్నింగ్ శత్రక. గుడ్ మార్నింగ్. కమాన్ ఏంటో విశేషాలు? ఏమున్నాయి? ఇటో బి ఇటో. సరిగానే మడతల పిల్ల ఏముంటుంది? ఏముంటుంది? డబ్బులుచు ఉమ్ముంచు డోకుల్చు. నిమ్మకాయ పొచ్చు మామిడికాయ ముక్కలు కొనివ్వలేక వస్తున్నాను అనుకో. ముక్కలు తింటే పర్వాలేదు, కాయల పొలంగా తినేసుకోండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అమ్మో వదిలి గారు, ఒంటింటితో సహా ఆఫీసులో. వుడ్ లైక్ టు టెల్ యూ దట్. ఇవి కాస్త పట్టుకోండి బాబు. ఇదేంటో ఈ కూరగాయలు నువ్వు
ఏమండి ఎవరికండి కుదివి ఆవిడండి సెక్రటరీ అంటే అంటే వాసుగారికి అన్ని పనులు చూసి వచ్చానమాట అన్ని పనులు ఉంటే అంటే అంటే ఏమండి ఆ పెట్టుకునేదాన్ని నేను కాస్త ఒంటి నిండా గుడ్డ కట్టుకునేదాన్ని పెట్టుకోకూడదు నిండుగా ఇంత బయట తీగల మండల దాకా చీర అవన్నీ వదిలిపెట్టి ప్రపంచంలో బట్టలకే కరువు వచ్చినట్టు ఇంతవరకు చీ, 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 చీ. అలాంటి వారు పనికిరారనే అన్నగారు నామ్ శారీని పెట్టుకున్నారు నా సారి ఏమిటి అంటే చీర లేకుండా మేనేజ్ చేయడం అనమాట చాలండి మేము బ్రతుకుండగా మీ అన్నయ్య గారు అలాంటి పని చేయడమే ఏమండి ఇంట్లో పిల్లాడేమిటి ఆ బుట్టలో కూరగాయలేమిటి ఇది ఆఫీస్ అనుకున్నా మీ ఊరు సంత అనుకున్నా ఓ బాబా మరిది గారు మీ అన్నయ్య గారికి ముక్కు మీదే ఉంటుందండి కోపం మొన్న తలిచినాడు ఏమండి మీకు గుర్తుందా ఆయన పంచరుకొని నా చీర అయ్యో నా మతి మండ నూనె క్యారేజ్ రిక్షాలోనే పెట్టి మర్చిపోయేసాను ఆ రిక్షా వాడు ఏం చేస్తాడో ఏమిటో మరిది గారు కాస్త వెళ్ళి చూడండి ఏం పర్వాలేదండి పలేవారండి కిలో 12 రూపాయలు ఏమిటి 12 రూపాయలా 12 రూపాయలన్న మాటే గాని చారు నూనె రాదు పాప వెళ్ళి చూదురు బాబుని కూడా ఆడించుకుంటారా తీసుకెళ్ళండి. మరిది గారు ఏమండి 12 చెప్పకండి ఏం పర్వాలేదండి ఇద్దరం కూర్చొని రిక్షాలు ఆడుకుంటాం నాకు చాలా పనులు ఉన్నాయి ఆటే చంపగా వచ్చిన పని ఏంటి చెప్పు అందుకే కదండి నేను వచ్చింది ఏమండి ఇంట్లో పాల డబ్బా అయిపోయి ఎన్నాళ్ళు ఏందండి అక్కే సరే పట్టించుకోరు పావగారు అసలే పట్టించుకోరు మీకేమో తీరిక లేదు నాకు తప్పదు అక్కడికి కొట్టన్ని తిరిగాను ఎక్కడికి వెళ్ళి అడిగినా నో సాకు వదిలిపెట్టానేమిటి ఎవరికి ఒక మూల కొట్లో పట్టాను డబ్బా 25 రూపాయలకండి వెల్కమ్ 25 రూపాయలైతే పిల్లలు ఎలా పెట్టడం ఎలా కాపురం చేయడం ఎలా కాపురం చేయాలో రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను కానీ నువ్వు ఇంటికి వెళ్ళు. అది కాదండి మీరు కూడా వస్తే ఆ కొట్టు వాటితో బేరం ఆడి లక్ష్మి, అది కాదండి ఇవాళ 25 అంటాడు రేపు 30 అంటాడు ఎల్లుండి 40 అంటాడు మీరు మార్కెట్ రేటు ఇందాక నుంచి చెప్తుంటాను ఇదిగో 50 రూపాయలు తీసుకుని 2 పాయింట్ పడుకుంటే ఇంటికి వెళ్ళు. ఉమ్. ఛు, ఏమండి ఏమిటో ఆ దిగంబర సుందరిని రేపటి నుంచి కాస్త ఒంటి నిండా చీర కట్టుకుని రమ్మని చెప్పండి అలాగే మీరు కూడా కాస్త దూరంగానే నుంచి మాట్లాడండి అలాగే అలాగే మాట్లాడుతాను మీరు వెళ్ళండి ఏమిటో ఏమిటో వెళ్ళా ఇంటికి రా. ఫుడ్. నేను చూడతాను. బా మీరా ఏమిటండి ఇంత పొద్దు వచ్చారు పొద్దుపోయి రావటండి మొద్దు చీకటి పడుతున్నారు మొద్దు నిద్రను లే లే లే. అలా ఉంటే ఏడుపండి అందుకని చారు పెట్టి బయట కొంచెం ఇచ్చాను అబ్బా ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ ఎందుకంటే ఏమి చెప్పను ఏమిటంటే ఎలా చెప్పను ఎందుకంటే ఏమి చెప్పను ఏమిటంటే ఎలా చెప్పను సత్తు మణిగిన ఈ వేళ మనమిద్దరమే ఉన్న వేళ సత్తు మణిగిన ఈ వేళ మనమిద్దరమే ఉన్న వేళ తెల్ల చీర తెస్తే మల్లె పూలు ఇస్తే ఎందుకంటే ఏమి చెప్పను అందుకే అని ఎలా చెప్పను అబ్బా ఎప్పుడు అంటే అందాల ఓపి అరవకే నా తల్లి ఇప్పుడిప్పుడే కరుణించే చిన్నారి సిరి మల్లి
అందాల ఓ పిల్లి అరవకే నా తల్లి ఇప్పుడిప్పుడే కరుణించే చిన్నారి సిరిమల్లి క్షణము దాటుదంటే మనసు మారును ఏమో ఆ క్షణము దాటిందంటే మనసు మారును ఏమో అంతగా పని ఉంటే ఆ పైన రావే దయచేసి పోవే ఇంతకన్నా ఏమి చెప్పను అందుకే అని ఎలా చెప్పను అబ్బా నిద్ర వస్తుందండి. కొత్తగా పెళ్ళైన కోడి వయసు జంట కొన్నేళ్ల వరకైనా నిదురే పోరాదంట కొత్తగా పెళ్ళైన కోడి వయసు జంట కొన్నేళ్ల వరకైనా నిదురే పోరాదంట మరి సుద్దులాడాలంట పొద్దు గడపాలంట ముద్దులాడాలంట మోజు తీరాలంట ఇంతకన్నా ఏమి చెప్పను ఎందుకంటే ఏమి చెప్పను అందుకే అని ఎలా చెప్పను ఇంతకన్నా ఏమి చెప్పను నువ్వా ఇదేమిట్రా కాలంలో పెట్టి కూర్చున్నావు? ఆకలైంది కాసిన మధ్య రావడం కదా వచ్చాము చీకట్లో తాగేవా? ఎక్కడ ఆ చేస్తుంటే నాకు కూడా గ్లాస్ ఆయన అడుపులు ఎలక పరిగెత్తున్నాయి ఎప్పుడు చదవుతుందా అని ఎదురు చూస్తున్నాను. శుభకార్యం మీద వెళ్ళేటప్పుడు ఎక్కడికి అడగకూడదు శుభకార్యమా? ఆ. ఎక్కడికి? నేను మీ వదిన కలిసి గుడికి వెళ్తున్నామా గుడికి గుడికా? ఆ. దేవుడు పేర్లే దేవు నీకు గుడికంటే నమ్మంటా నిజం చెప్పలేదు గిల్లేస్తా. అరే మధ్య నువ్వేంట సరిగ్రహలాగా అవునా నేను మీ వదిన కలిసి సరదాగా హోటల్లో గడిచిన హాయిగా గడపలుతున్నాయి హోటలేం కర్మ నీకు మంచి ఇల్లుండగాను. ఉండటానికి ఉంది ఇల్లు కానీ ఏ లాభం ఒక్క రాత్రి సరదాగా నోరు మాట్లాడుకోవడానికి వీల్లేదు అందుకని ఉదయనేమో గుడిని చెప్పి నమ్మించి హోటల్ రూమ్ బుక్ చేస్తా. అసలు ఏమిటా ఇది? ఏం చేయమంటావా హోటల్లో కదంటే మీ వదిన వస్తుందా అందుకని గుడి అర్చన అన్నాం అంతే ఏదన్నా పెట్టింది వెళ్తున్నాం వెరీ గుడ్. రే ఆ రోజు రోజు అరేంజ్ చేస్తాను అందులో నువ్వు వదిన కూర్చుని వెళ్ళిపోవాలి. ఓకే మీరంతా పెడుతున్నారంటే అర్థం ఉంది మళ్ళీ మేము కూడా ఎందుకమ్మా? అదేమిటి నాన్న చాకు రాక ఇంత దూరం వచ్చారు గుడి చూసి వెళ్ళొచ్చుగా. ₹1 ఖర్చు పెట్టి సముద్ర పొడిని కట్టారటండి. చాలా మాంసం ఉన్న గుడేట అని మెల్లుడిగా చెప్పారు. అలాగా అసలు మనం వచ్చిందే ఊరుతుంటారు వాళ్ళు పని దేవుడిని కూడా చేద్దాం దైవ దర్శనం చేసుకుని వ్యాపార విషయం తెలుసుకుంటే శుభం కూడాను. మరి ఇంకే నాన్న అరే నలుగురితో పాటే ఏమిటో మా వాడికి గుడికి వెళ్ళాలని సత్సంకల్పం ఇప్పటికి కలిగిందండి. దేవుడికి కూడా కొద్దిపాటి శ్రీకారం అవసరమని ఇప్పటికి గుర్తించాడు. గొప్ప ఏకాంతంగా ఉంటారుగా భార్యాభర్తలిద్దరు గుడి పేరు చెప్పి గట్టిగా అంటే ఇంచుల పదిని బయలుదేరి అదే కదా బావా రావా గుడికి వెళ్ళాలని మేమంతా సిద్ధం. నేను ఇదే ఆలోచన. ఏమండి వచ్చారా? సమయానికి పిలిచినట్టు మా చిట్టి మా నాన్నగారు తాతగారు కూడా వచ్చారండి. ముందు ఎవరైనా రామన్నారు. నేనే ఎట్టాగో బచ్చవాలి ఒప్పించాను. పార్వతమ్మ గారిని ఎటువంటి సీతమ్మ గారిని కూడా పిలవలేకపోయాం. చూసారా పార్వతమ్మ గారి మాటే మర్చిపోయాను. ఆవిడ గారికి ఎంత పార్వతమ్మ గారికి సీతమ్మ గారికి భక్తి ప్రధాన ఎవరు లేరు భక్తులు రావడానికి. రావడానికంటే గుర్తొచ్చింది. ఏమండి న్యాయానికి మీ అన్నయ్య గారు వదిలిగా రావద్దు. రావద్దు మరి రావాలి. రే వాసు పెద్దానికి ఎక్కడ తీరికవుతుందిరా? ఇక జానకంటావు ఆఫీసు నుంచి అలసిపోయి వస్తుంది. పైగా ఆవిడకి ఇటువంటి పడవు. మనం ఉంటే వెళ్దాం పదండి. తులసి అబ్బాయి చాలాసేపు అయింది. మేము సకుటుంబ సపరివారంగా వెళ్తున్నాం. కుటుంబ సపరివారంగా ఎక్కడికి? ఉడికాయ ఓహో దంపతులు అయితే 116 విడిగా అయితే ₹250 టికెట్ అన్నారు. అదే అదే అదే
అదేం కూడా ధర్మ కొత్తగా కట్టారు ₹1,00,00,000 పెట్టి ఇలా వసూలు చేస్తున్నారు అన్నమాట. అందులో వయసు మళ్ళిన వాళ్ళకి ప్రత్యేకమైన రేట్ పెట్టారు. అందులో మీ ఇద్దరికి వయసు బాగా అయిపోయింది కదా, అందుకని మొత్తం 500 ఉండాలి. డబ్బుందే. డబ్బునే ఉందిరా, ఆయన ఇచ్చింది ఆయనకే అర్పించడంలో పొరపాటు లేదు. వచ్చి సాయంత్రం 6 గంటలకు ప్లేడర్ గారిని కలుద్దామని చెప్పినట్టున్నాం. మనం ఎక్కడికి ఇస్తామండి, అప్పుడు ఆయన కలుసుకుందే. కలవాలయా, ముందు చూపున్నారు కానీ రేపు ఆయన ఏదైనా పని మీద ఢిల్లీకి వెళ్ళిపోతే ఏంటి విడుదల వెళ్ళొచ్చు. కాలికి చెట్టాల మనిషి అమ్మాయి, మేము వెళ్ళి ఆ పనులు చూస్తామమ్మా. అదే నాన్న గుడికి వచ్చి దర్శనం చేసుకెళ్తారని చాలా చెప్పి. ముఖ్యమైన సరం వెళ్ళని వాళ్ళే. అది కాదండి. గారు ఆ పని పూర్తి చేసుకుని భోజనం చిన్నగా అలాగే బాబు. పెద్దవారు, ఆ పనులు ముఖ్యమా ఈ పనులు ముఖ్యమా? పదండి, పదండి. పదండి, పదండి. అమ్మాయి, రెండు. ఏమిటోనమ్మా, నువ్వు గుడి గుడి అంటుంటే ఆ సంబరంలో పడి వంట వార్త సంగతే మర్చిపోయాను. చుట్టాలు కూడా వచ్చారా? బాగుండదు, నేను ఇంట్లో ఉంటాను, నువ్వు చిట్టి వెళ్ళి. ఏమిటి డొల్లుపుకాయ? సరేలే, 8 750 మెట్లు ఎక్కాలి. ఈ మధ్యలో ఏదైనా కోయ అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అదేవిడా నేనా? నేనేం వస్తానని చెప్పలేదండి. రెండో దగ్గర మనం వంట పని చూసుకున్నాం. అందరం కలిసి వెళ్తే ఎంతో బాగుంటుంది అనుకున్నాను, కానీ ఏం చేస్తాం మాట్లాడదాం. లింగులు ఇటుకుంటూ మన ఇద్దరేనా? ఇంకెప్పుడు ఆలోచలేదు. ఏమిటమ్మా అంత డబ్బు కట్టిన తర్వాత అందరి తరఫున మేము వస్తున్నాం. పదండి, ఎవరికైనా ప్రాప్తం ఉండాలి. పదండి, పదండి. అమ్మయ్యారు, అసలే మీకు రక్తపోటు, ఆత్మ, 750 మెట్లు ఎక్కాలి. ఆ పైన గాలి అని ఎరా పండ మీద సర్లే, ఎముకలు కొరికేసాను. సరే బాబాయ్ గారు, ఎందుకు చెప్పండి మీకు ఈ కష్టాలు? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. పదండి. సరే మీ ఇష్టం అండి, నేను మాత్రం ఇంగ్లీష్ సినిమా వెళ్తున్నాను. దిగంబరం వచ్చారో మీరు ఒరే అబ్బాయి, ఆ తలది తట్టుకుని ఆ మెట్లు అవి ఎక్కలేను అనుకుంటాను. వీటితో నడిచి సినిమా పెడతాను రా. వెళ్తాము ఏంటండి, మీరు రండి, మీరు వెళ్ళండి. టాటా, రండి, మీరు చెప్తాను. ఏంటో మళ్ళీ వచ్చిందా? వాడు కూడా ఎందుకమ్మా ఈ చలిగాల్లో ఇలా చెప్పు. టైం అవట్లా? ఒళ్ళంతా హోరం అయిపోయింది బాబు. ఇదేం కారండి, డొక్కు కారు. ఊరికే వచ్చినందుకు సంతోషించి దిగో. ఇక్కడ? ఓహో, ఇదేనా గుడి? ఏమండి, ఇదేం గుడి అండి? అదే గుడి అంటే గుడికి సంబంధించిన ఆఫీసు, ప్రసాద పలహారశాల, మోడర్న్ డిజైన్. రా రా, నువ్వు సుప్రభాతం చదువుకుంటూ ఇక్కడ నుంచో వెళ్ళి దర్శనానికి టికెట్ తీసుకుంటాను. మాత సమస్త జగతా మధుకైట భారే భక్తో విహారిణి మనోహర దివ్యము. అయ్యో రామా, ఇలా మీద నిలబడి చేస్తారోటి కర్మ. మాత సమస్త జగత మధుకైట భారే రక్షో విహారిణి మనోహర్. ఏమండి, ఎవరి దిగంబర సన్యాసులు? స్వామివారి భక్త కోటి మంగళ స్నానాలు పూర్తి చేసుకుని దైవ దర్శనానికి వెళ్తున్నారు. మనం కూడా వెళ్దాం. ఇలాగా? వీళ్ళలాగే కర్మ కర్మ, సిగ్గు శరం విడిచాక ఆడే ఉంది, మగే ఉంది, సర్వం జగన్నాథం. పదండి, పదండి. మాత సమస్త జగత మధుకైట భారే ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట. ఏమండి, అటెక్కడికి? అయ్యో రామ, ఎలా ఉంది గుడి? ఇంద్రభవనం రాలేదు, ఒంటి స్తంభం మేడ, ఓ పక్క సముద్రం, ఇంకో పక్క రాకుమాడు రాకుమార్తె. రాకుమార్తె 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 ఇక్కడ ఉందా? ఓ పక్క రాకుమాడు రాకుమార్తె, ఇంకో పక్క పక్క. గుడి అభిషేకం అని అబద్ధం చెప్పింది ఇందుకేనన్నమాట. మరి ఎందుకు అనుకున్నాయంటే నిజం చెప్తే
వస్తే నువ్వు వచ్చేదాని రామరామ, అపచారం అపచారం. దేవుడు పేరు చెప్పి ఇలాంటి పాపిష్టి పనులు చేయాలన్న ఆలోచన మీకట్ట వచ్చిందండి. అంటే ఇది పాపిస్తు పనే కోరతనే అంటున్నావు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఏకాంతంగా కాలక్షేపం చేయాలనుకోవటం పాపిస్తు పనే. కాదు కానేరదు. లక్ష్మి 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 అబ్బా! నన్ను గుడికి తీసుకెళ్తానని చెప్పి ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ అవకాశాన్ని నువ్వు ఒట్టి మాటలతోనే పాడు చేస్తున్నావు. ఇది నీకు ధర్మం కాదు, మహాపాపం. వెనక నరకానికి పడి అబ్బా, ఇది మహాపుణ్యం. ఏమండి, ముందు నన్ను గుడికైనా తీసుకెళ్ళండి, లేదా ఇంటికైనా తీసుకెళ్ళండి. ఏదో ఒకటి చేయండి. రెండు చేయను. మరి మరేంటా మరి 100 రూపాయలు ఖర్చు పెట్టింది నీ గుడికి ఈ రూమ్ చూపిస్తుంది. ఈ మేళానికి తోడు 100 రూపాయల. 100 రూపాయలు ఏంటమ్మో, నువ్వు అనాలి కానీ 1000 రూపాయలు ఖర్చు పెట్టు. నా మాట విను. ఏమండి, నిజంగా 100 రూపాయలు ఖర్చు పెట్టేశారా? 100 రూపాయల కోసం ఇస్తావు ఉంటాయి. ఇది వచ్చి చూడు, దీనికి 10 రూపాయలు ఇవ్వచ్చు. ఆ మంచాలు చూడు, ఈ మంచాలు ఇవి హాస్పిటల్కి తలపాలి. అవును, బాత్రూమ్ చూసా చూడా, ఫ్లోర్ నుంచి టాప్ వరకు అంతా ఒకటే పాలరాయి. అరిచారా చంపేస్తాం. ఈ హోటల్లో స్మగ్లర్ తాకున్నాడని ఆచూకీ వచ్చి ఈజీ. ఓహ్ నమస్తే. యూ బ్లడీ రాస్కెల్, కమ్ ఆన్ టేక్ హిమ్ అవే. యూ కమ్ ఆన్ టేక్ హిమ్ అవే. మీరెవరండి? శ్రీనివాసరావు. ఆవిడెవరండి? నా భార్య. అతనికి మీకు ఏదైనా సంబంధం ఉందా? అవే ఏం లేదండి. మరి ఈ గదిలో ఏం చేస్తున్నారు? క్షమించండి, మీరు మాకు బాగా తెలుసు. రాజ్ అండ్ రావు కంపెనీలో పార్ట్నర్ గా పనిచేస్తున్నారు. అలాంటి వారు కాదు, ఏదో పాపం. సారీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. చాలు రైట్. అన్ని అపశకునాలే. ముందు నిన్ను దండాలు పడు. దేవుడు పేరు చెప్పి ఇలాంటి పాపిష్టి పనులు చేసి ఏమవుతుంది? సిగ్గు లేకుండా. సిగ్గెందుకండి? ఓ పక్క సముద్రం, ఓ పక్క రాకుమారుడు రాకుమార్తె, ఈ పక్క పట్ట. మన పక్క పక్కే. ఛీ! ఈ జన్మకు సుఖం లేదు, శాంతి లేదు, విశ్రాంతి లేదు. సీత, బయట వర్షం వచ్చేటట్టుంది. ఇలా ఉన్నారు, ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారా అండి అమ్మగారు? అలాగా. 1 2 3 4 5. బుజ్జుడి, అదేటమ్మగారు మీరు పక్కలోనే ఉంటాను. ఏమిటో ఇంతమంది అయ్యేసరికి లెక్కే తెలియటం లేదు. ఊరికే అన్నారా 2 లేక 3 అని. నమస్కారం అండి. ఎవరు? కొత్త పంతులమ్మ గారా? రండి రండి, మీకు వస్తే చూస్తున్నా. ఒరే కావాలా రాము, వెళ్ళి పాటలు నేర్చుకోండి. రండి బాబు రండి. సీత, నువ్వు ఈ పిల్లలందరినీ పైకి తీసుకెళ్ళి. టీచర్ రాగానే ఏం చెప్పాలి? గుడ్ మార్నింగ్. క్షమించండి, నేను ఈ ప్రైవేట్ చెప్పలేదు. నమస్తే. అదేమిటండి, జీతం చాలదా? ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి, తర్వాత ఆలోచిద్దాం. అది కాదండి, మీ వాడు అమ్మవాడు ధైర్యంగా చెప్పండి, పర్లేదు. కన్ను కొడుతున్నాడండి. ఏమిటి ఇలా కన్ను కొడుతున్నాడా? అడోయ్, వాడు ప్రేమిస్తున్నాడు, మీరు భయపడుతున్నారేమో. వాడు అప్పుడే అట్లాంటి పనులు చేయండి. అది కాదండి, ఇంట్లో పిల్లలే కన్ను కొడితే. అంటే తండ్రి అడోయ్, నేను అట్లాంటి వాడిని కాదండి, ఏకపత్ని నిమిత్తుంది. ఏదో నా కర్మ కొద్ది తల్లి పొరుగులు పిల్లలకు వచ్చాయి. కానీ ఏమండి, మీరు నా కోసమైనా సరే అదే సీట్లో కూర్చుని అదే పాఠాలు ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి. వెళ్ళిపోవాలి మరి మీరు. నా కొట్రా తండ్రి భరిస్తాను. ఏమిటే ఏం ఎదుగుతున్నావు? అమ్మయ్య వచ్చేసారా? ఇక్కడ ఇక్కడ ఎటను కళ్ళజోడు ఉన్నది కూడా పోయింది. అవును, అప్పుడు అనగా వెళ్ళారు, ఇప్పుడే రావడం. ఇవాళ నేను పెళ్లి రోజండి. గుడికి వెళ్ళద్దు. గుడ్డ గడిది గుడ్డ నోర్మై. ఎందుకని అంత చిరాకు? చేతికి 4 డబ్బులు రాగానే ఒకటే రొసలు పుసబుసలు. ఎత్తుతోంది ఎత్తుతోంది. ఎందుకంటే అలా కోపడుతున్నారు? ఇప్పుడు నేనేం తప్పు చేశానని? ఇంకా ఏం చెయ్యాలి? ప్రతి సంవత్సరం పెళ్లి రోజు అన్నాం. ఆ సంతాన గోపాల స్వామి గుడికి వెళ్ళడం, అక్కడ ఏం మొక్కుకు నేడుస్తున్నామో ఏమిటో ప్రతి సంవత్సరం కవలపిల్లలే చూస్తున్నాను. ఒక్క విధమైన సరిగ్గా ఉంటాడంటే మగ పీరుగులేమోను ఇలా ఇలా కన్ను కొట్టడాలు, ఆడపిల్లలేమో ఇలా ఇలా కళ్ళాపడాలు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ ఎప్పుడైనా పెళ్లి అన్నావా అప్పుడు. అవును, నాకు తెలియక అడుగుతాను. తప్పంతా నాడైనట్టు మాట్లాడతారే. కనపంట ఆడపిల్లలకంతా కన్ను కొట్టి చెంపలు ఇస్త్రీ చేయించుకొచ్చింది ఎవరో. ఆ పోలికే వచ్చింది మీ సంతానానికి కూడా. అతిగా లాగాలంటే కొట్టండి, కాలు చేతులు విరిగేదాకా కొట్టండి. నేనేమన్నా మిమ్మల్ని చేసుకోమని బతిమాలానా? కాలు మీద పడ్డానా? మీరే చూసి చూడగానే ఎగిరి గంతెత్తి ఎగురానే వెలకలా పడ్డాను. మాడు అదిరి 3
ముళ్ళు వేశాక ఎవరినని ఏం ప్రయోజనమే? కర్మ కర్మ అనుభవించాలి. అందుకే వీరబ్రహ్మ గారు అన్నారు తెలుసా, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికి నన్ను తప్పనే ఆడపిల్లలు కన్ను కొట్టే ఏం చేయమండి? దెబ్బకు